వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. ఇందిరమ్మ లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఇది మనకొచ్చేసి ఎందుకు ఈ మాట అన్నాను అంటే, ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ ఉందో దాదాపు సర్వే అయితే 90% కంప్లీట్ అయిపోయింది. కొన్ని ప్లేసెస్‌లో 99% కూడా సర్వే అయితే కంప్లీట్ అయిపోయింది. దాని గురించి నేను ఆల్రెడీ వీడియోస్ అయితే చేశాను. ఎవరికైతే L1 కేటగిరీ అంటే L2 కేటగిరీ ఎవరైతే ఉన్నారో, L1 కేటగిరీ వచ్చేసి స్థలం ఉండి కట్టుకోవడానికి ఎవరికైతే ఆర్థిక స్తోమత లేదో వాళ్ళు L1 కేటగిరీకి అయితే తీసుకొచ్చారు. అంటే ప్రభుత్వం ఇచ్చే 5 లక్షలతో వాళ్ళైతే ఇల్లు కట్టుకోవాలి. L2 కేటగిరీ మనం చూసుకున్నట్లయితే L2 కేటగిరీలో కేవలం స్థలం లేని నిరుపేదలు ఎవరైతే ఉంటారో, అంటే రెంట్ హౌస్‌లో ఎవరైతే ఉంటున్నారో వారికి గతంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ శిథిలావస్థలో ఉన్న ఏవైతే డబుల్ బెడ్రూమ్ అంటే ఎవరు ఉపయోగించని డబుల్ బెడ్రూమ్‌లు, అలాగే గత ప్రభుత్వం పంపిణీ చేయని డబుల్ బెడ్రూమ్‌లు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ కింద వారికైతే డిస్ట్రిబ్యూషన్ చేసేలా ప్రభుత్వం అయితే ఒక ప్రతిపాదన అయితే తీసుకొచ్చింది. దాని గురించి మనకు నిన్న ఒక అప్డేట్ అయితే వచ్చింది. త్వరలోనే దీనిపైన అధికారికంగా ఒక ప్రకటన అయితే రాబోతుంది. మీరు కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఇలాంటి అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు, లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఈ ఇందిరమ్మ ఇండ్ల పేరు పెట్టి ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో అవి ఈ నిరుపేదలకు ఇస్తే మాత్రం వాళ్ళకు ఈ సొంత స్థలము లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వీరికి ఇచ్చినట్లయితే ప్రభుత్వం కూడా ఒక ఆర్థిక భారం తగ్గుతుంది. ఎందుకంటే వాళ్ళకు స్థలంతో కూడిన 5 లక్షలు ఇవ్వాలంటే మళ్ళీ స్థలం కోసం మళ్ళీ వెరిఫికేషన్ ఛార్జ్ చేయాలి. ఎక్కడ స్థలం అనేది గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడుంది, మరి అక్కడ ఇల్లు నిర్మించుకోవాలనుకుంటే అక్కడ వాళ్ళకి అన్ని సౌలతులు ఏర్పాటు చేయాలి. అంటే ఇలాంటి ఎన్నో ఇష్యూస్ ఎందుకంటే క్రియేట్ అవుతాయి. కాబట్టి ప్రభుత్వం యొక్క ఆలోచన ఉంది, ఎవరైతే ఈ డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేసిన మిగతా వారు ఎవరైతే ఉంటారో వారికి స్థలంతో కూడిన 5 లక్షలు అంటే L2 కేటగిరీకి ఇస్తారని చెప్పేసి మనకైతే సమాచారం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్‌లకి ఇంతవరకు మౌలిక సదుపాయాలు కల్పించలేదు. మీరు ఆల్రెడీ డైలీ మన ఛానల్ చూసే వాళ్ళకైతే ఈ వీడియోస్ అయితే అర్థమవుతుంది. ఈ మాట ఎందుకు చెప్పానంటే, డబుల్ బెడ్రూమ్ ఏవైతే పెండింగ్‌లో ఉన్నాయో, అంటే గత ప్రభుత్వం పంపిణీ చేసి దాదాపు సంవత్సరంన్నర గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు ఒక మౌలిక సదుపాయాలు అంటే వాటర్ గాని, కరెంట్ గాని కల్పించలేని దుస్థితిలో ఇప్పుడు ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. అంటే అధికారుల నిర్లక్ష్యమా, కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా పక్కకు పెడితే మొత్తానికైతే ఇంతవరకు అయితే డబుల్ బెడ్రూమ్ సంబంధించి ఎలాంటి ఏ చిన్న పనులు కూడా కొంతవరకు కాలేదు. కొన్ని ప్లేసెస్ అంటే కొల్లూరు టు హైమద్ కొన్ని ప్లేసులు ఇట్లా మనం చూసుకున్నట్లయితే కొన్ని ప్లేస్‌లో మాత్రమే గృహప్రవేశాలు చేసుకున్నాం. అయినప్పటికీ కూడా అక్కడ వాటర్ కొరత, ఏదో ఒక కొరత అనేది వాళ్ళకు ఉంది కాబట్టి ఇలాంటి టైంలో ఏవైతే ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం ఒక ముందడుగేసి ఏవైతే ఈ డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో అవి పూర్తి మౌలిక సదుపాయాలు కల్పించి ఈ L2 కేటగిరీకి ఇస్తే మాత్రం ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళకైతే ఒక మంచి న్యాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి చాలా మంది అయితే కోరుకుంటున్నారు. ఇది చూద్దాం, ఇది ఎంతవరకు పాసిబుల్ అవుతుంది ఏంటి అనేది. దీనికి సంబంధించిన అప్డేట్ వస్తే మరొక వీడియో అయితే చేస్తాను. వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.